ఆయన ఒక మాజీ పోలీస్ అధికారిగా కొనసాగుతుండగానే సేవా కార్యక్రమాలు అనేకం చేశారు. విధి నిర్వహణలో శబాస్ అనిపించుకొని సేవా కార్యక్రమాలతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఏకైక వ్యక్తిగానే కాకుండా వ్యవస్థగా వృద్ధి చెందాలని అనుకుంటున్న ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఇంతకు ఆయన ఎవరు అనుకుంటున్నారా? అతనేనండి, మన రిటైర్డ్ డిఎస్పి సమల్ల ప్రసాదరావు గారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి వృత్తిలో గుర్తింపు తెచ్చుకొని పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని ఆయన రాజకీయాల్లోకి చేరబోతున్నారు. అయితే ఆయన మాటల్లో సేవ చేయాలి అంటే రాజకీయాలే మార్గమని చెప్పుకుంటూ వచ్చారు. వాయిస్ ఆఫ్ ఉత్తరాంధ్ర ఆయనను అడిగినప్పుడు, నేను కేవలం సాధారణ జన సైనికుడిని, నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, నేను సేవ చేయడానికి వస్తున్నానని, సేవకి పదవులు అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక సాధారణ కార్యకర్తగానే స్థానిక నాయకులైన దాసరి రాజు, లొల్ల రాజేష్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నానని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, జనసేన ఆశయాలు చూసి మాత్రమే రాజకీయాలకి ఆకర్షితుడయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానని, ఎంతోమందికి న్యాయ సలహాలు ఇచ్చానని, ఇంకా న్యాయ సలహాలు ఇవ్వడంలో ఇప్పటికీ కొనసాగుతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక నేతల సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన తరువాత స్థానిక ఇన్ఛార్జి సూచన మేరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కలుస్తానని, తన స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. 10,000 సభ్యత్వాలు దాటిన సందర్భంగా స్థానిక ఇన్ఛార్జి దాసరి రాజు గారికి ప్రతి ఒక్క జన సైనికునికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే వివాదాలకు దూరంగా సేవకు దగ్గరగా ఉన్నారు ప్రసాదరావు గారు. ఆయన చేరిక పార్టీకి మరింత బలోపేతం చేస్తుందని జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాష్ట్ర స్థాయి నేతలను కలిసి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలు త్వరలోనే తెలియజేస్తానని వాయిస్ ఆఫ్ ఉత్తరాంధ్రతో అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయంలో మరియు సమాజ సేవలో ఉన్నత స్థానంలో చేరుకోవాలని వాయిస్ ఆఫ్ ఉత్తరాంధ్ర ప్రసాదరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది.